మనం లెక్క అప్పగించాలి కదా. ఎవరికైతే మనం లెక్క అప్పగించాల్సినటువంటి వారమో లెక్క చూసుకునేటువంటి వారికి ఏది మరుగు లేకుండా ఉందట తేటగా. కాబట్టి మనం దేహంతో జరిగించినటువంటి వాటి యొక్క క్రియల యొక్క ఫలితం ప్రతివాడు పొందినట్లు క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అంటే భూమి మీద ఉన్నప్పుడు తాను జరిగించేటువంటి పనులను బట్టి క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే ఒక న్యాయపీఠం ఉంది, న్యాయాధిపతి యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రతివాడు ఆయన ముందు ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే తాను జరిగించినటువంటి క్రియల యొక్క ఫలాన్ని పొందడానికి. అది తీర్పు అన్నాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, అందరూ ఒక్కసారి మృతి పొందుదురు, అటు తరువాత తీర్పు ఉంది అనేటువంటి వాస్తవాన్ని తెలియజేయడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఒకే ఒక్కసారి జీవితం, ఒకే ఒక్కసారి మరణం. మరణించిన తర్వాత తీర్పు. తీర్పులో ఏముంది? దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలాన్నే పొందడం కొరకు ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావడం. ఇప్పుడు ఆయన న్యాయాధిపతి, మనమేమో ఈ లెక్కపు చెప్పాలి. ఇప్పుడు లెక్క చూసుకునేటువంటి వానికి ఏది మరుగుగా లేదు అనేది ముందు మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఇదిగో అక్కడ మనకు రాయబడినటువంటి మాట అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, 4:13లో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు. సృష్టించిన వాడు ఆయన, సృష్టించబడింది ప్రతిదీ ఆయన కనబడుతూనే ఉంది. అది కేవలం బాహ్యానికి మాత్రమే కాదు, ఆంతర్యం కూడా దేవుని కనబడుతూనే ఉంది. కాబట్టి ఆయనకి కనపడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మరి అప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ముందు నిలబడి ఏదో ఒకటి చెప్పేద్దామంటే కుదురుతుందా? ఏదో ఒక చౌక చెప్దామంటే కుదురుతుందా? ఏదో రకంగా బుట్టలో పడేద్దామంటే కుదురుతుందా? కుదరదు. మనకి ఒక సంఘటన, యేసుప్రభు వారు చెప్పినటువంటి సంఘటన లోకాసు వార్తలో మనకు కనబడుతుంది. లోకాసు వార్తలో అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడి యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు 16వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. లోకాసు వార్త 16వ అధ్యాయంలో, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనని యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్. ఒక ఓనర్ దగ్గర ఒక మేనేజర్ ఉన్నారంట. ఆ గృహాన్ని అంతటిని కూడా మేనేజింగ్ చేసేటువంటి వ్యక్తి. అయితే అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి సంగతే యజమానుడికి తెలిసింది. అప్పుడు వాని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొక్క వాని మీద నేరం మోపబడగా యజమాని ఆ మేనేజర్ని పిలిపించి 2వ వచనంలో, నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. అవకతవకలు జరుగుతున్నాయి, నీ మీద నేరారోపణ జరిగింది, నా ఆస్తిని నువ్వు పాడు చేస్తున్నావు, కాబట్టి ఇదిగో త్వరగా నువ్వేం చేయాలి? ఇప్పుడు లెక్క అప్పగించే. 3వ వచనంలో,
ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను కనుక ఈ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు మేనేజర్ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు తీసివేయను కనుక నేనేమి చేతును? ఇది ఇప్పుడు ఆలోచించుకున్నాడు. యజమానికి ఇప్పుడు లెక్క చెప్పాలి. అడ్డంగా నేను దొరికిపోతాను. దొరికిపోయిన తర్వాత యజమాని ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ ఉద్యోగంలో నుండి నన్ను తీసేస్తాడు. తీసేసిన తర్వాత నేను ఏమి చేతును? నేను త్రవ్వలేను, అంటే కష్టపడి పని చేయలేను, లేదా ఎక్కడైనా రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడుక్కోలేను, అడుక్కుని తినలేను, లేదా కష్టపడి పని చేయలేను. కాబట్టి ఇప్పుడు నేనేమి చేతును? నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన ఒక ప్లాన్ వేసుకున్నాడంట. తనలో తన ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఒకవేళ ఈ ఉద్యోగం పోయినా నేను సక్సెస్ఫుల్గా బ్రతకాలంటే ఇప్పుడు వరకు ఎవరెవరైతే అప్పులు ఉన్నారో యజమానికి వాళ్ళందరినీ రప్పిందాం, వాళ్ళని మంచితనం చేసుకుందాం. వెంటనే రప్పించుకున్నాడు. వాళ్ళ చీట్లు తీసుకున్నాడు. ఎంత అప్పున్నావు అని మొదటి వాడిని అడిగితే, ఆ 100 మడుగుల నూనె నేను అప్పున్నానయ్యా, అయితే నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 50 మడుగులని రాసేసుకో, దాని మీద లెక్క. ఒకడికి ఫేవర్ చేశాడు. మరొకరిని పిలిచాడు. ఎంత అప్పున్నావు? 7వ వచనంలో 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు నువ్వు చీటి తీసుకుని 80 తూములని రాసుకో. మొత్తం మీద అందరి చీట్లు మార్చేశాడు. అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? ఒకటే, నా యజమాని కన్ను తప్పొచ్చు, నా యజమానికి తెలియకుండా ఇదిగో లెక్కలన్నీ నేను మార్చేయవచ్చు, ఇది నా చేతిలో ఉన్న పని. రెండోది ఏంటి? అతని భయం ఏంటంటే, ఇదిగో ఒకవేళ ఉద్యోగం గ్యారంటీగా పోతుంది, దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి బతకలేను, లేదా 2 భిక్షం అడుక్కుని బతకలేను. కాబట్టి నేను బ్రతకాలి, వాళ్ళు మంచితనం చేసుకోవాలి. ఇప్పుడు ఇతనికి తోచింది ఏదో చేశాడు. ఇప్పుడు అదే ప్రకారంగా మనము దేవుని కన్నులకి కనబడకుండా మనం ఏమైనా చేయగలవా? ఆంతర్యాన్ని గుర్తించేవాడు, అంతరంగాన్ని చూసేవాడు, హృదయాన్ని పరిశీలించేవాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు. మనం ఎవరికైతే లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నప్పుడు దాన్ని బట్టి ప్రతిఫలం పొందుతాం. ఈ భయభక్తులతో జీవితాన్ని కొనసాగించాలి. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం నుండి, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గములను విడిచిపెట్టినట్లు వాటిని త్రిప్పివేయుదురు. ఇదే యెహోవా వాక్కు. 23-24 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున ఉండు దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? అది దేవుడంటే. దేవుడంటే ఒక బొమ్మో, లేకపోతే దేవుడంటే ఒక అమ్మో, లేకపోతే ఒక అయ్యో, లేకపోతే ఒక మనిషో, లేకపోతే ఒక భౌతికమైనటువంటి సృష్టి అనుకున్నాం అనుకోండి, ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. అమ్మ ఈ గదిలో ఉంటే ఆ గదిలో లేదని అర్థం. అమ్మ వంట రూమ్లో ఉందంటే బెడ్రూమ్లో లేదని అర్థం. లేదు, దేవుడు అంటే ఏదైనా ఒక మలిచినటువంటి బొమ్మను కానీ, ఒక రాతిని కానీ, ఒక చెట్టును కానీ, దేన్నైనా నువ్వు దేవుడిగా భావించావు అనుకోండి,
చెట్టు ఎక్కడుంటే ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది చెట్టు. బొమ్మను తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది బొమ్మ. ఒక విగ్రహాన్ని నువ్వు ఎక్కడ ప్రతిష్ఠించుకుంటే అక్కడే ఉంటుంది విగ్రహం. అక్కడ ఉందంటే దాని అర్థం ఏంటి? మరొక చోట లేదు. కానీ దేవుడు అంటే ఆయనకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడును కానా? భూమి ఆకాశములు ఎందంతటా ఆయనకు కనపడని మరుగైన స్థానం లేదు. భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. కాబట్టి యెహోవా వాక్కు వలన మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే ఆయనకు కనపడని రహస్య స్థలములలో దాగగలిగిన వాడు లేడు. ప్రతిదీ ఆయన దృష్టికి స్పష్టంగానే కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 139వ కీర్తన ప్రారంభం నుంచి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి అంటే హృదయాల్ని, ఆత్మల్ని, మనసుని, నీ అంతరింద్రియాన్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. అది కూడా తెలుసా దేవుడికి? కూర్చోవడం తెలుసంట, లేవడం కూడా తెలుసంట. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. తలంపు ఇంకా రాలేదు. తలంపు రాకముందే నా మనస్సును గ్రహించగలిగినంత ప్రజ్ఞాశాలి. తలంపు మనస్సులో తట్టక ముందే గ్రహించగలిగినంత సర్వజ్ఞుడు దేవుడు. సాధారణంగా మనసులో ఉన్నదే ఇదిగో హృదయమందు నిండు ఉండు దానిని బట్టి ఒక నోరు మాట్లాడు కదా. మనం ఎప్పుడు గ్రహించగలం? మాట్లాడితే తప్ప మనం గ్రహించలేం. నోరిప్పితే తప్ప మనకు అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో నోరిప్పినా మనకు అర్థం కాదు. అంటే కొన్ని మాటలు విన్న తర్వాత ఓహో ఇదా నువ్వు చెప్తున్నది అంటే అది మన జ్ఞానం. అంటే ఒక వ్యక్తి తన భావాన్ని వ్యక్తపరచటానికి ఇదిగో ఇంద్రియ నోటి ద్వారా భావ వ్యక్తీకరణ చేసినా అర్థం చేసుకోలేని అవివేకం అనుకోవచ్చు దాన్ని. లేదు కొంతమంది మొదటి మాటలోనే పట్టేయగలరు, లేదా మొదటి 2-3 మాటలోనే పట్టేయగలరు. కొంతమంది ఇంకా నోటి మాట రాలేదు కానీ వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ భావాన్ని బట్టి కొంతవరకు గెస్ చేయగలరు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఊహించటం, ఊహది. నువ్వు మాట్లాడకపోయినా నువ్వు ఇలాగనుకుంటున్నావు, నువ్వు నీ ఉద్దేశం ఇది, ఆ ఊహలు అన్ని సందర్భాల్లో కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు దేవుడు ఎలా అంటాడంట? నాకు తలంపు పుట్టక మునిపే. అసలు ఇంకా మైండ్లోకి ఇంకా థాట్ రాలేదు, థాట్ కన్ఫర్మ్ కాలేదు, థాట్తో హృదయం నింపబడలేదు, ఇంకా అది బయటికి రాలేదు, వ్యక్తపరచలేదు. కానీ తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చర్యలన్నిటినీ, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ 24 గంటలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, నీ ఆంతర్యం ఏంటి, నీ బాహ్యపరమైన చర్యలేంటి. కాబట్టి ఏ దేవునికైతే నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఏది మరుగు లేకుండా స్పష్టంగా కనబడుతుంది అన్నప్పుడు అదిగో ఆయన నా నడకను, నా పడకను పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే, మాట రాలేదు ఇంకానే, రాక మునిపే
అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి, ఇలాంటి తెలివి, ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకు అందదు. అమ్మో, కనీసం ఇమాజినేషన్ కూడా నాకు అందట్లేదు. అంటే అందరూ ఆయన వశంలో ఉన్నాం, అందరి ఆలోచనలు ఆయన వశంలో ఉన్నాయి. దేవుడు భవిష్యత్ జ్ఞానంతో ప్రతి వారిని పరిశీలన చేసి చూడగలడు. ఇప్పుడు అలాంటి వారి ముందు మనం ప్రత్యక్షం అవుతాం భవిష్యత్తులో. ఆయన న్యాయ నిర్ణేత, దేహంతో జరిగించి వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఏదన్నా సంజాయిషి ఇచ్చుకుని మళ్ళీ అక్కడ తప్పును ఒప్పును తప్పు కానీ మళ్ళీ మార్చుకుని, లేకపోతే నీ వైపు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని వినిపించి ఇంత తీరికేమైనా ఉంటుందా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు మాట్లాడుతూ, అదిగో ఆ దినములో ఇదిగో కొందరు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తారన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టులాగా, ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జిల్లాగా, ప్రస్తుతం ఉన్న వకీల్ని ఎవరో కొన్ని లాయర్ని పెట్టుకుని ఇదిగో నా వైపు నువ్వు వాదించు అన్నట్టుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంతే, దట్స్ ఆల్. అందరూ ప్రవేశించేది కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. పరలోకంలో ఉండే తండ్రికి ఉన్నటువంటి చిత్తాన్ని ఎరిగి చిత్తాన్ని భూమి మీద జరిగించేవాడే దానిలో ప్రవేశిస్తాడు. గాని అదిగో 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదు, తెలియదు ఆయనకి. ఇప్పుడు ఆడికి వెళ్ళి నువ్వు చెప్పితే, ఈ ఫైల్ ప్రొడ్యూస్ చేస్తే, నీ ఆర్గ్యుమెంట్ నువ్వు వినిపిస్తే అప్పుడు విని దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? ఆయన చెప్పాల్సింది చెప్పాడు. భూమి మీద ఉన్నప్పుడు నా తండ్రి చిత్తాన్ని అనుసరించేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం యేసు ప్రభు ద్వారా అపోస్తుల ద్వారా బయలుపరచబడింది. ఇదిగో తండ్రి చిత్తం గ్రంథం ద్వారా నేడు మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని అనుసరించి దాంట్లో ప్రవేశించాలి. కానీ కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో మొదలు పెట్టారంట. ఏమైనా మొదలు పెట్టారు? ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, నువ్వు చెప్పినంత మాత్రాన ఆయన నిర్ణయం ఏం మారదు. ఎందుకంటే ఆంతర్యాన్ని గుర్తించిన వాడు కాబట్టి ఆంతర్యాన్ని బట్టి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నేను ఎరగను, ఎన్నడును, ఏనాడు మిమ్మల్ని ఎరగను. నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చినా, ఎంత నువ్వు వాదించినా, నీ దగ్గర ఎన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నా, దేవుడు చూసేది ఏం చూస్తాడు? హృదయాన్ని, ఆంతర్యాన్ని, అంతరంగాన్ని. ఆయనకు మరుగే లేదు, ఏది మరుగే లేదు. కనబడకుండా రహస్య స్థలంలో దాగలిగిన వాడు ఎవడు లేడు. భూమి ఆకాశం లేదంతటా ఉన్నాడు. కాబట్టి ఆయనకి కనపడని సృష్టి లేనప్పుడు ఆ వ్యక్తిని ఆయన పరిశీలించట. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుండి 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాల్లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహింపగలవాడెవడు? అదిగో ఇదే జబ్బు, అంత జబ్బులకన్నిటికీ కారణం మూలం. ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది నీ హృదయం. వాకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
నీ బాహ్యాన్ని చూసే దేవుడు కాడు, బాహ్యపరమైనటువంటి నటన చూసేవాడు కాదు, కప్టాన్ని చూసేవాడు కాదు, బాహ్యపరమైనటువంటి చర్యలను బట్టి తీర్పు తీర్చేవాడు కాదైనా. కాబట్టి నువ్వు యథార్థమైన దేవుని దగ్గరకు వచ్చావంటే ఆ దేవుడు ఎలాంటి వాడు? ఆయన కన్నులకు ఏదీ మరుగు లేకుండా తేటగా కనబడుతుంది అని గ్రహించినటువంటి వాడు. కాబట్టి నీ దేవుడైనటువంటి యెహోవా ఎలాంటి వాడంటే, ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియాలని పరీక్షించేటువంటి దేవుడు. అందుకు మనం దేవునికి భయపడాలి. అందుకు ఎక్కడున్నా ఒకే ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంట్లో అమ్మ నాన్నలు ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, ఇంట్లో అమ్మ నాన్నలు లేకపోతే ఒక ప్రవర్తన, ఇంట్లో ఒక ప్రవర్తన, ఇల్లు విడిచి బయటికి వెళ్తే ఒక ప్రవర్తన, కాలేజీలో ఉంటే ఒక ప్రవర్తన. నీ తల్లి చూడకపోవచ్చు, నీ తండ్రి చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములు చూడకపోవచ్చు, అక్క చెల్లెలు చూడకపోవచ్చు, చుట్టూ ఉన్న సమాజం చూడకపోవచ్చు. మరి దేవుడు లేడా? దేవుడు నమ్ముతలేదా? దేవుడు పరిశీలించలేదా? కాబట్టి కొంతమంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇంకో దేశానికి వెళ్ళిపోతారు, ఇక్కడ బంధువులు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరి దేవుడు చూడట్లేదా? అక్కడ దేవుడు పరిశీలించట్లేదా? ఒకవేళ నువ్వు చీకటి అనుకుంటావేమో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు దేవుని దృష్టికి ఏకరీతిగా ఉన్నవి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క భయముతో జీవితాన్ని కొనసాగించాలి. ఎవరికైతే లెక్క అప్పజెంపవలసినటువంటి వారమో ఆయన కన్నుల దృష్టికి కనపడని సృష్టం అంటూ ఏది లేదు, రహస్యం అంటూ ఏది లేదు. సంఘాలన్నీ కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలని అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో సంఘంలో తాను ఒక ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెల్ అనేటువంటి స్త్రీ ఉందంట. జారత్వం జరిగించేటట్లుగా సంఘాన్ని ప్రేరేపిస్తా ఉంది ఈ స్త్రీ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, ఇదిగో సంఘమా, తుయతైరలో ఉన్నటువంటి సంఘం మీద తప్పు ఒకటి మోపుతున్నానయ్యా నేను. ఏంటి మోపే తప్పేంటి? ఒక స్త్రీని ఉండనిస్తున్నావు, అది జారత్వం చేయడానికి, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది దాసులకు బోధించి మోసపిస్తా ఉంది. అయితే మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారందరూ దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన, ఇదిగో చేసిన జరిగిన కార్యాలను బట్టి, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. సంఘాలన్నిటికీ తెలియాలంట. ఏమని? ఇదిగో దేవుడు ఆమె పట్ల, ఆమె పిల్లల పట్ల జరిగించినటువంటి చర్యలను బట్టి అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు ఆయనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత అన్నాడు, సంఘములన్నీ తెలుసుకుని వాళ్ళను, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. కాబట్టి పాపం చేసేటువంటి వాడు తన్ను తాను దేవునికి మరుగు చేసుకుంటాడు, దేవుని దగ్గరికి రాలేడు. దేవుని కన్నులకు కనపడని పాపం అంటూ ఏది లేదు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో
యోహాను సువార్త 3:19 నుండి మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 3:19 నుండి, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని, వెలుగు లోకములోనికి వచ్చెను, వెలుగై ఉన్న ప్రభువు. యోహాను సువార్త 1:3-4 మనకి ఇలా వ్రాయబడ్డాయి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, అప్పటి వరకు చీకటి ఉందంట, వెలుగు వచ్చిందంట, వెలుగు ప్రకాశిస్తుందంట, గాని మరి ఏం జరగలేదు అక్కడ. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి వెలుగును గ్రహించలేని స్థితిలో. ఇక్కడ చీకటి అంటే సమాజం, పాపం చేసిన సమాజం. ఇదిగో వెలుగుగా ఈ లోకానికి వచ్చానంటే ప్రభువైన యేసు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, వెలిగించడానికి వచ్చాడు. చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకురావడానికి వచ్చాడు. ఆయన వెలుగులోనికి నడిపించడానికి ప్రభు వచ్చింది. అయితే పేజీ తిప్పితే యోహాను సువార్త 3:19 వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే ఇప్పుడు చెడ్డ క్రియలు చేసేటువంటి వారు చీకటి సంబంధులైతే, చీకటి సంబంధులు వెలుగునొద్దకు రారు. ఎందుకంటే వారు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వస్తే ఏమవుతుంది? తన క్రియలన్నీ బయటపడతాయి. కాబట్టి కొంతమంది వెలుగును ద్వేషించడానికి అదే కారణం, ప్రభువుని ద్వేషించడానికి అదే కారణం, యథార్థంగా ఉండేటువంటి నీతి పరులను ద్వేషించడానికి అదే కారణం, అంతకు మించి ఇంకో కారణం లేదు. ప్రభు దగ్గరికి వచ్చామనుకోండి, యథార్థతతో కూడిన మొహమాటం లేనటువంటి ఉపదేశం చేస్తే నీ జీవితం అంతా బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పలేదు. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆ లిస్టులో నువ్వు ఉన్నావు అనుకోండి, ఇలాంటి వారు అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. అదే వరుసలో నువ్వు ఉన్నావు అనుకోండి. ఇది కుటుంబం అంటే, భార్యలారా మీరు మీ స్వపురుషులకు లోబడండి, కానీ స్వపురుషుడి మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ లిస్టులో నువ్వు ఉన్నావు అనుకోండి. పిల్లలారా మీరు దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకున్నట్లు మీ తల్లికి తండ్రిని మీరు సన్మానించండి. నువ్వు తల్లిదండ్రుల మీద వ్యతిరేకత చూపించే పరిస్థితిలో ఉన్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కాబట్టి వచ్చే ప్రయత్నం చేయరు. వెలుగుని ద్వేషించరు అన్నాడు, వెలుగు దగ్గరికి రారు అన్నాడు. ఎందుకంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా నిమిత్తం వెలుగునంతకు రారు. కాబట్టి తమ క్రియలు కనపడకుండా ఉండాలి అని అంటే వెలుగు దగ్గరకు వస్తే తమ క్రియలు బయటపడిపోతాయి. కాబట్టి దేవుడొద్దు, ఇవేమొద్దు. లూకాసు వార్త 5వ మనం చూసినప్పుడు మనకి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు. యేసు ప్రభువే స్వయంగా పిలిచాడు, కానీ అతను చాలా పాపంలో ఉన్నాడు. తన క్రియలు దుష్క్రియలుగా ఉన్న కారణం చేత తన్ను తాను మరుగు చేసుకుంటున్నాడు. అయితే యేసు ప్రభు వచ్చాడు. వారు చేపలు పట్టేటప్పుడు ఆయన కూడా సహాయం చేశాడట. ఇదిగో 5వ లూకాసు వార్త 5వ ప్రారంభం నుంచి మనకి ఇలా వ్రాయబడింది. జన సమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సముద్ర తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుండెను.
ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. కాబట్టి చేపలు పట్టేవాళ్ళు రాత్రిలో పడతారు సాధారణ. ఇదిగో రాత్రి అంతా ప్రయాసపడ్డారంట, కానీ మా ప్రయాస వృధా అయింది, మాకేమి దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతురని ఆయనతో చెప్పాను. వారాలాగుని చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. మొత్తమే సమృద్ధి అయినటువంటి చేపలు పడ్డాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇదిగో నీ మాట చొప్పున ఇప్పుడు మళ్ళీ వలేస్తున్నాను అన్నాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, అది బాగానే ఉంది. యేసు ప్రభు మాటకి విధేయత చూపించాడు. ఇదిగో కొద్ది లోపలికి నడిపించాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. అయితే ఇక్కడ నుంచి అసలు సమస్య వచ్చింది. 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము. ఎందుకు? నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. నీకు నాకు కుదరదు. దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడేమో పవిత్రుడు, దేవుడేమో యథార్థవంతుడు. లంచాలు తీసుకుంటాను, కుదరదు ఆయన దగ్గర. లంచం ఇస్తాను, కుదరదు ఆయన దగ్గర. మోసం చేస్తాను, కుదరదు. పరుల సొమ్ము అపహరిస్తాను, అస్సలు కుదరదు. నీతి, న్యాయం, యథార్థం, ధర్మం, పద్ధతి, ఇది దేవుడు కోరుకున్నది. మరి ఇప్పుడు ఈయన బతుకు ఎలా ఉంది? పాపము చేసిన వారు తమ్మును తాము దేవుడు కనబడకుండా మరుగు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వారికి తెలియని సంగతి ఏంటంటే, ఆయన కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా కలడా? ఎంతకాలం కప్పుకుంటావు? మనుషుల దగ్గర అయితే కప్పుకోగలవు పాపాన్ని, మరి దేవుని ముందు పాపాన్ని కప్పుకోగలవా? దేవుని ముందు పాపం కప్పుకోలేనప్పుడు యథార్థ హృదయంతో ఒప్పుకోవడం ఉత్తమమైన విధానం. యథార్థమైనటువంటి భావంతో పాపాన్ని పరిహరించుకోవడం ఉత్తమమైనటువంటి కార్యక్రమం. మనుషుల దగ్గర అనుకోండి, నువ్వు ఏదో రకంగా చేయొచ్చు. నువ్వు అక్కడ ఆంతర్యాన్ని గుర్తించేటువంటి దేవుడు. ఇప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ఏమన్నాడు ఈయన? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగుని సీమోనుతో కూడా పాలివారిని జబదే కుమారుడు యాకోబు, యోహాను విస్మయం ఉందిరందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులు పట్టివాడు అయిందని సీమోనుతో చెప్పారు. కాబట్టి భయపడ్డానికి కారణం ఏంటి? తన పాపాలు. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తునొద్దకు రాకపోవడానికి, వెలుగులోనికి రాకపోవడానికి, ఒక వ్యక్తి క్రైస్తవుడు కాలేకపోవడానికి కారణాలు ఏంటి? తన జీవితం, తన వ్యక్తిత్వం. దేవుని దగ్గరికి వస్తే అక్కడ బొజ్జగింపు ఏమి ఉండదు, మట్టి గోత మీద గచ్చిపోత పూసేది ఏమి ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్తే జీవితాన్ని దిద్దుకోవాలి, లేదా పారిపోవాలి. జీవితం దిద్దుకుంటావా, పారిపోతావా? దిద్దుకోవడానికి ఉద్దేశించబడితే నువ్వు ధన్యుడు అవుతావు. దిద్దుబాటు నువ్వు ప్రేమించేవాడు అయితే నువ్వు ధన్యుడు అవుతావు. కాబట్టి మరుగు లేకుండా తేటగా ఆయన దృష్టికి అన్ని కనబడతా ఉన్నప్పుడు యోబు గ్రంథం 33వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది, పాపాన్ని ఆదాము కప్పుకుంటున్నాడు అన్నాడు. మరుగు లేకుండా కనబడతా ఉంది, ఒప్పుకోవలసినటువంటి వాడు ఒప్పుకోవట్లేదు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాల్లో, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, ఎవరి ముందు? దేవుని ముందు దాచిపెట్టగలవా? ఆదాము చేసినట్టు
ఇదిగో మొదట ఆదాం చేశాడంటే ఏదైనా తోటలో ఉన్న ఆదాం. ఆదాం పాపం చేశాడా? చేశాడు. మరి దేవునికి తెలియదా? తెలుసు. మరి దేవుని ముందు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. మరి ఏం చేసే ప్రయత్నం చేశాడు? దేవుని ముందు కప్పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదిగో ఆ తర్వాత ఉన్నటువంటి మనుషులు కూడా పరిస్థితి ఎలాగుంది అంటే, ఇదిగో ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కరమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడలా, రొమ్ములో నా పాపమును నేను కప్పుకుంటే, ఒప్పుకోకుండా కప్పుకుంటే, ఇప్పుడు దేవుని దృష్టికి నేను ఏమై ఉంటాను? నేను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వేషధారి. కాబట్టి దేవుడు ఆదాంతో మాట్లాడాడు. ఆదాం, నువ్వు ఎక్కడున్నావు? దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కోవాలి నువ్వు? పాపం చేసిన వాడు దాక్కుంటాడు. కానీ అతను గుర్తించాల్సిందేంటి? ఎంత దాక్కున్నా రహస్య స్థలములలో దాగలిగిన వాడు ఎవడను లేడు. భూమి ఆకాశం లేనంతటా ఆయన ఉన్నాడు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును? నిన్ను విడిచి నేను ఎక్కడికి పారిపోతాను? ఒకవేళ ఆకాశంలోకి ఎక్కినను అక్కడను నీవున్నావు. కీర్తన గ్రంథము 139వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనలో 139వ కీర్తనలో 139వ కీర్తన 7వ వచనం నుండి మనం చూసినప్పుడు 7 నుండి 12 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడుతూ ఉంది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? ఎక్కడ పారిపోతాను? ఇప్పుడు ఆదాం పారిపోగలడా? ఎక్కడ పారిపోతావు? పోనీ ఆదాం కుమారుడైన కయ్యని పారిపోగలడా? ఎక్కడ పారిపోతాడు? లేదు. లేకపోతే యాకోబును బాధ పెట్టినటువంటి యాషావు పారిపోగలడా? దావీదు పారిపోగలడా? మోషే పారిపోగలడా? నువ్వు పారిపోతావా దేవుని దగ్గర నుంచి దూరంగానే? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశంలోకి ఎక్కినను అక్కడను నీవున్నావు. లేదు, ఒకవేళ ఆకాశం కాదని పాతాళమందు పండుకొనినను అక్కడ నువ్వు ఉన్నావు. వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించి సముద్రం యొక్క అడుగు భాగానికి పోయినా, సముద్రం యొక్క అడుక్కి అక్కడ ఏ మనిషి ఉండడు. ఓకే, మనిషి ఉండకపోవచ్చు. అసలు ఈ ప్రకృతి బాహ్యపరమైన ప్రపంచం ఉండకపోవచ్చు. వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుంటే, ఒకవేళ అంధకారం చీకటి నన్ను మరుగు చేస్తుంది అనుకుంటే, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఆకాశం పాతాళం సముద్ర దిగంతా ఏకరీతిగా ఉన్నాయి. భూమి ఆకాశములు అంతా ఏకరీతిగా ఉన్నాయి. రాత్రి పగలు ఏకరీతిగా ఉన్నాయి. ఎక్కడ పారిపోతావు నువ్వు? కాబట్టి కొందరు ఆలోచన ఏంటంటే, ఆ పాపంలో ఉన్నాం కదా, పాపంలో కొనసాగుతున్నాం కదా, పాపం చేస్తున్నాం కదా, కాబట్టి పాపం చేసేవాడికి దేవుని దగ్గరికి రావడానికి భయపడతాడు, రావడానికి సందేహిస్తాడు, రావడానికే మనసు అంగీకరించదు. ఎందుకంటే ఈ లైన్ వేరు, ఈ పద్ధతి వేరు, ఈ విధానం వేరు. కాబట్టి బహుభార్యత్వాన్ని అంగీకరిస్తుందా? దేవుడు అంగీకరించడం. విడాకులను అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించడం. విడాకులు తీసుకుని మళ్ళీ పునర్వివాహం దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించడం. కాబట్టి మనిషి జీవితాన్ని మార్చుకోలేడికి వస్తే
అందుకని వచ్చే ప్రయత్నం చేయడు. లేదండి దేవుడండి, ఆ దేవుడు ఎంతమంది భార్యలైనా ఉన్నారండి, అయితే మా దేవుడికే బహుభార్యత్వం ఉన్నప్పుడు నాకు ఇబ్బంది ఏముంది ఇంకప్పుడు. దేవుడండి, దేవుడికే ప్రేమాయణం ఉందండి, మరి దేవుడికే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు ఇబ్బంది ఏముంది ఇంకా. అది హిందువుల యొక్క ప్రాతిపదిక. ఒక దేవుడిని పెట్టుకుని అటు ఒక భార్య ఇటు ఒక భార్య పెట్టుకున్నప్పుడు, ఇద్దరు భార్యలతో కూడిన ఫోటో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఆ బొమ్మను నువ్వు పూజిస్తున్నప్పుడు, అది నీకు తప్పుగా అన్నప్పుడు, భక్తుడు తప్పు చేస్తే ఇప్పుడు దాన్ని తప్పుగా ఎలా పరిగణిస్తావు? లేవేకణం అంతట్లో నేను పరిశుద్ధుడిని అన్నాను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అనుమానించేవాడు ఒక దేవుడు, భార్యను అనుమానించేవాడు. ఈయనేమంటాడు, కాబట్టి పురుషులు ప్రతి స్థలమందును కోపమును సంశయమును లేనివారై. అనుమానం లేనివాడు ప్రార్థన చేయడం అర్హుడు. అనుమానించకూడదు. ఇదిగో స్త్రీల బాహ్యపరమైన అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. అక్షయ గుణమునకు అంతరంగ స్వభావమును తమకు అలంకారముగా చేసుకునవలెను. అది దేవుని దృష్టికి విలువైంది. కాబట్టి మనం గుర్తించినప్పుడు ఎవరి ముందైతే మనం నిలబడతామో, ఎవరికైతే మనం లెక్క అప్పచెప్పాల్సినటువంటి వారమో, ఆ దేవుని కన్నులకు ఏది మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుతున్నాయి. మరి తేటగా కనబడుతున్నాయి అంటే ఏంటి పరిస్థితి? యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. దేవుని యొక్క న్యాయమైన తీర్పు నుండి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. మరి సొల్యూషన్ ఏంటి? పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏం చెప్తున్నాడు ఆయన? పరిష్కారంగా నువ్వు ఆయన చూడలేవు కాబట్టి, ఆయన ముఖదర్శనం చేసుకోలేవు కాబట్టి, ప్రత్యక్షంగా ఆయన దగ్గరికి వచ్చి నిలబడే ధైర్యం నీకు లేదు కాబట్టి, అది ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన మధ్యవర్తిని పంపిస్తున్నాను. మధ్యవర్తి ద్వారా సమాధాన పడే అవకాశం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరైనా క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచించడానికి క్రయధనముగా తన్ను తాను సమర్పించుకుని తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విమోచించినటువంటి వాడు, దేవునితో సమాధానం కలిపినటువంటి వాడు ఈయన. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని. దేవునికి నీకు మధ్యలో శత్రుత్వం ఏర్పడింది. నీ పాపముల వలన నీవు నీ ముఖాన్ని కప్పుకుంటున్నావు, నిన్ను నీవు మరుగు చేసుకుంటున్నావు. నీ పాపముల వలన దేవునికి నీకు మధ్యలో నీ పాపములు అడ్డంగా వచ్చినాయి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు దేవునితో సమాధాన పడాలి. 20వ వచనంలో, దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి ఎగినట్లు పాప మెరుగని ప్రభువును మన కోసము పాపముగా చేసెను. అంటే మన పాపమును ఆయన మీద మోపుకున్నప్పుడు ఆయన పాప అయ్యాడు. ఆ పాపానికి ఆయన మీద శిక్ష పడింది. ఆ శిక్ష వలన నేను తప్పించబడ్డాను. అప్పుడు నేను దేవునితో సమాధాన పడడానికి అవకాశం కుదిరింది. అంటే పరిష్కారం ఏంటి? ఇప్పుడు పాపాన్ని కప్పుకుంటే సొల్యూషన్ లేదు, తీర్పులో నువ్వు ఎదుర్కోవాల్సిందే. ఇదిగో పాపాన్ని పరిహరించుకోవడం ప్రాముఖ్యం.
పాపాన్ని కడిగేసుకోవడం ప్రాముఖ్యం. అపరాధములు దోషములన్నిటి వాటిని క్షమింపబడడం ప్రాముఖ్యం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇలా వ్రాయబడ్డాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే ఆయన ముఖం కనబడకుండా పోయింది నీకు. ఆయనకి నీకు మధ్యలో పాపాలు అడ్డంగా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ పాపం చేసినటువంటి వాడు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అంత మాత్రమే కాదంట, దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాడు. తమ పాపముల వలన ఇదిగో దేవునికి మరుగవుతున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వరకు మనకి ఇలా వ్రాయబడింది. ప్రభు ఎలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని, నోటి మాటలతో పెదాలతో నా దగ్గరకు వస్తున్నారు కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు ఒక మనిషి దగ్గర ఎలాగంటే భయభక్తులు చూపిస్తారో అలాంటి భయభక్తులు దేవుని దగ్గర చూపిస్తున్నారంట. మనిషి దగ్గర భక్తి ఉన్నా లేకపోయినా నటించటం, ప్రేమ ఉన్నా లేకపోయినా నటించటం, వినయం ఉన్నా లేకపోయినా మనిషి దగ్గర నటించటం. ఇప్పుడు దేవుని దగ్గర కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నారంట. పేదవులతో కనపరుస్తారు, హృదయం నాకు దూరంగా చేసుకుంటారు, నోటి మాటతో నా దగ్గరకు వస్తారు. కాబట్టి ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో 15వ వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచి వారికి శ్రమ. అదిగో తమ పాపములు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచి వారికి శ్రమ. మరుగు చేయగలవా? సాధ్యపడుతుందా? మనిషి దగ్గర సాధ్యపడవచ్చు కొంతవరకు. మనిషి దగ్గర కొంతవరకు కన్ను కప్పేసి ముందు కొనసాగిపోవచ్చు. మనిషి దగ్గర చాలామంది అవుతుంది, దేవుని దగ్గర అవుతుందా? నిత్యత్వాన్ని ప్రేమించే వాళ్ళమైతే, సత్యాన్ని ప్రేమించే వాళ్ళమైతే, యథార్థాన్ని ప్రేమించే వాళ్ళమైతే, సృష్టించిన సృష్టికర్త నీ బతుకంతా తెలుసు, నీ హృదయం అంతా తెలుసు, నీ మనసు అంతా తెలుసు. తలంపు మనసులో పుట్టక ముందే తెలుసు, మాట నాలుకకు రాకముందే తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ చర్యలని తెలుసు. ఏదో ఒక రోజున మరణిస్తావు, ఏదో ఒక రోజున న్యాయపీఠం ముందు నిలబడతావు. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అంటే అంత పరిస్థితి ఏమి లేదు. పరిష్కారం ఎక్కడా? కనబడకుండా రహస్య స్థలంలో దాక్కునే ప్రయత్నం చేయడమా? అది పరిష్కారం కాదు. లేకపోతే తమ ఆలోచనలు 15వ వచనంలో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచి వారికి శ్రమ. లోపల మరుగు చేసుకుంటా నీ ఆలోచనలు బయటపడకుండా పేదాలతో గనపరిచి హృదయం దూరంగా పెట్టుకుని నోటి మాటతో ఆయన దగ్గరికి వచ్చి, ఇది పరిష్కార మార్గమా? ఇది పరిష్కార మార్గం కాదు. లేదు, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా నిమిత్తము ఇంకా అసలు వెలుగుతో పొత్తి పెట్టుకో, ఇది పరిష్కార మార్గమా? ఇది పరిష్కార మార్గం కాదు. మరి పరిష్కార మార్గం ఏంటి? పరిష్కార మార్గం ఏంటంటే మధ్యవర్తి ఉన్నాడు. మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం. పిలువబడిన వారంటే సంఘము.
పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రొత్తగా దేవునితో చేసేటువంటి అగ్రిమెంట్, నిబంధనకు మధ్యవర్తి. మధ్యవర్తి ప్రాణం పెట్టాడు. మధ్యవర్తి నీ పాపాలు ఆయన మీద మోపుకున్నాడు. మధ్యవర్తి దేవునితో సమాధానపరుస్తా ఉన్నాడు. మధ్యవర్తి ద్వారానే తిరిగి మళ్ళీ నీ పాపములు పరిహరించబడి దేవునితో సమాధాన పడ్డాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రోమపత్రిక 5వ అధ్యాయంలో 1-2 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. విశ్వాసం వలన నీతిమంతులముగా తీర్చబడి, కేవలం పెట్టుబడి విశ్వాసం, దేవుని యందలి ప్రభువునందలి విశ్వాసం. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడి పాపం చేసిన నీవు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గల వారు అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షణ బట్టి అతిశయించున్నాం. కాబట్టి దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడింది. ఇదిగో నీవు పాపము నుండి విమోచించబడ్డావు. విశ్వాసం వల్ల నీతిమంతునిగా తీర్చబడ్డావు. దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. ఇది పరిష్కారం. ఆదాము పరిష్కార మార్గం తెలియదు. ఆదాము కుమారుడైన కయ్యనికి పరిష్కార మార్గం తెలియదు. పాత బంధంలో ఉన్నవారు కప్పుకుని దాటేశారు అంత జీవితాన్ని. అంటే దేవుడు అంటే ఒక మనిషిలా ట్రీట్ చేశారు. కానీ ఆయన అంటాడు, ఆయన కనులకి ఏది మరుగు తెలియదు. కాబట్టి జీవితం యథార్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పును తప్పుగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని సత్యంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే దిద్దుబాటు అవకాశం ఉందో అక్కడ దిద్దుబాటుని స్వాగతించాల్సిన అవకాశం ఉంది. ఎక్కడైతే జరగకూడదు జరుగుతుందని గుర్తింపుకు వచ్చిందో దాన్ని పూర్తిగా ఆపేసుకోవాల్సిన అవసరం ఉంది. నటిస్తూ దేవుని ముందు కాలం గడపగలమా? నటిస్తూ పెదాలతో దేవునికి దగ్గర అవ్వగలమా? హృదయం దూరంగా చేసుకుని పెదాలతో నోటి మాటతో ఆయన ముందు మెప్పు పొందగలమా? అలా సంతోషించేవాడా? జీవితం లేకుండా క్రియలతో దేవుణ్ణి మెప్పించగలమా? కాబట్టి ఆయన దృష్టికి ఏం కావాలా? నీ హృదయం, నీ అంతరంగం, నీ యథార్థత, నీ స్వభావం. కాబట్టి దేవుని కన్నులకు మరుగైంది ఏది లేదు. దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు. క్రీస్తు ప్రభు ద్వారా పాపక్షమాపణ, క్రీస్తు ప్రభు ద్వారా అపరాధములకు క్షమాపణ. పాపం చేసినటువంటి వాడు కూడా క్రీస్తునందు దేవుని ముందు ఒప్పుకుంటే, ఇదిగో దాన్ని నేను క్షమిస్తాను అంటున్నాడు. యోహాను రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో 8-9 వచనాలు, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. ఇది ఎవరికైనా, రేపు చచ్చేవాడికైనా, ఇంకో గంటలో చచ్చేవాడైనా నాలో పాపము లేదు అనడానికి లేదు. మనము పాపము లేని వారమని పాపము లేని వారిగా చేశాడు. పాపం లేని వారమని మనం చెప్పడానికి లేదు. పాపము లేని వారిగా తీర్చిదిద్దుతున్నాడు. పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల
కప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం. మనిషి ముందు పని చేయలేం, లోక నరుడుగా ఆలోచిస్తే ఈ పని చేయలేం. అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడి పని చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? యజమాని కాబట్టి యజమాని కళ్ళు కప్పేయవచ్చు, నరుడు కళ్ళు కప్పేయవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు వాస్తవాన్ని గ్రహించగలిగితే, సత్యాన్ని గ్రహించగలిగితే నరులందరి కళ్ళు కప్పగలను, కానీ దేవుడిని కప్పగలనా? లెక్క చెప్పాల్సింది నరుడికి కాదు, లెక్క చెప్పాల్సింది దేవుడికి. ఆయన కన్నులకు సమస్తం మరుగు లేకుండా వెలుగుగా ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఇది పరిష్కారం. క్రీస్తు ప్రభు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉండడం అనేది పరిష్కారం. ఆయన మధ్యవర్తిగా ఉండడం అనేది మన పరిష్కారం. నాకు క్రీస్తు ప్రభు అవసరం లేదంటే, క్రీస్తు ప్రభుతోనే, రక్తంతోనే నాకు పని లేదంటే, క్రీస్తు నందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడంతోనే మనకు పని లేదనుకుంటే, క్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? దానికి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. దేవునితో సంబంధం లేకుండా, రక్తం చిందించిన క్రీస్తు ప్రభుతో సంబంధం లేకుండా, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్నట్టుగా మనం మరుగు చేసుకుంటా, జీవితాన్ని కప్పెట్టుకుంటూ మనం బ్రతుకుతా, మనం కొనసాగుతూ ఉంటే మన సాక్షి దోషారోపణ నుంచి ఎక్కడికి పోతాం? ఆందోళన నుంచి ఎక్కడికి పోతాం? మనసు బలహీనత నుంచి ఎక్కడికి పోతాం? దేవుని దగ్గర నుంచి ఎక్కడ దూరంగా పారిపోగలవు? తీర్పు నుంచి నువ్వు ఎక్కడ తప్పించుకోగలవు? కాబట్టి సందేశం స్పష్టంగానే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఎవరికైతే నువ్వు లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు ఏది మరుగు లేకుండా తేట తెల్లంగా కనబడుతుంది. దానిపైన ఏం చెప్పాడంటే, దేవుని వాక్యము సజీవమే బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరిచు హృదయంలో ఉండే తలంపుల్ని ఆలోచనల్ని అది శోధిస్తుంది. ఆ శోధిస్తుందా? ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళిందా? పరిశీలనలోకి పెట్టిందా? నీ మనసాక్షి ఆలోచించినట్లు చేస్తుందా? తాను ఒక వ్యక్తి పాపిని గ్రహించగలిగిన పరిస్థితి ఏర్పడిందా? తాను ఉన్న స్థితి క్షేమకరం కాదని అర్థమవుతుందా? రక్షణ అవసరం అనే పరిస్థితి అర్థమవుతుందా? కాబట్టి ఆ విషయంలో తడవ చేయడం ఎందుకు? జీవితాన్ని దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి, దేవునికి దగ్గర అవ్వాలి, మనసాక్షిని శుద్ధి చేసుకోవాలి, యథార్థంగా జీవితాన్ని జీవించాలి. అది క్రైస్తవ జీవితం. యథార్థంగా బ్రతకడం ఈ లోకంలో సాధ్యం కాదు. అది మనిషి చెప్పే ఉపదేశం. కాబట్టి మనిషి అబద్ధం ఆడకుండా బతకలేడు, దొంగతనం చేయకుండా బతకలేడు, వ్యభిచారం చేయకుండా బతకలేడు, అలాగే ఇతరులను బాధ పెట్టకుండా మనిషి బతకలేడు. ఇది లోకం చెప్పే సత్యం. దేవుడు చెప్పేది ఏంటంటే, అలా బ్రతకగలవు, అలా బ్రతకడానికే నేను నిర్ణయించాను, అలా బ్రతకడానికే మనుషులను సృజించాను, నా పోలిక నా స్వరూపంలో సృజించాను. లేదు, ఒకవేళ అలా బ్రతికితే పాటలు తప్పవండి. అప్పుడు దానికి ఆయన ఇచ్చే సందేశం ఏంటి? ఎన్ని పాటలు ఉన్నా 3 రోజుల పాటలే కదా, ఎన్ని పాటలు పడినా 10 రోజుల శ్రమే కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినా, నిందించినా, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలికినా మీరు ధన్యులే, సంతోషించి ఆనందించండి, కొద్ది కాలం ఈ జీవితాన్ని గడపండి.
యథార్థంగా బ్రతకండి. అటు తరువాత తరతరాల యుగాల తండ్రి దగ్గర గొప్ప ఆనందాన్ని మీరు అనిపిస్తారు. ఇది తాత్కాలికం. ఇది గ్రహించినటువంటి వారు ఏం చేశారంటే, అల్పకాలము ఈ పాపభోగాన్ని అనుభవించటం కంటే, అల్పకాలమే కదా, కొద్ది రోజులు ఎందుకు ఈ పాపాన్ని అనుభవించటం, కొద్ది రోజులు ఎందుకు ఈ లోక సౌఖ్యాన్ని చూడడం, కాబట్టి దీనికంటే కూడా ఉన్నతమైనది ఉంది. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. ఆ పరిస్థితి వచ్చేసారు. కాబట్టి అల్పకాలం, ఈ కొంతకాలం తాత్కాలికమైనటువంటి పరిస్థితి లేదు. ఈ లోకంలోనే నేను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటానంటావా? కలకాలం ఉండగలవా? కలకాలం సుఖం, కలకాలం ఆనందంగా ఉంటావా? భయం 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 భయంగా ఉంటారు. దొంగతనం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు, దొంగతనం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు, పరిస్థితి ఎలా ఉంటుంది? భయం 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 భయం. మోసాలు చేస్తున్నావు, డబ్బులు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి డబ్బులు, కానీ మోసంతో కూడిన జీవితం. ఎలా ఉంటుంది జీవితం? ఆందోళన ఆందోళన ఆందోళన, అంతా ఆందోళన. లేదు, నీ బ్రతుకంతా లంచాలే. ఈ వారంలో ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను. అసలు పొద్దున్న తెల్లవారడమే లంచాలతో, అక్కడ తెల్లవారడమే లంచంతో. డైరెక్ట్ మనుషులు వస్తున్నారు, లోపల వరకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎవరికి మనుషులు వస్తారు, డీలింగ్ కుదుర్చుకుంటారు, అంతే. నాకు అనిపించింది, వీళ్ళు ప్రశాంతంగా ఉంటారా? ఉండరు, గ్యారంటీగా ఉండరు. ఎప్పుడేమవుద్దు తెలియదు. ఓకే, ఒకవేళ ఈ లంచాలతో ఇవన్నీ సంపాదించి కూడగట్టి ఎవరికి ఇవ్వాలి? ఇది వెనకాలన పిల్లలకి ఇవ్వాలి. పిల్లలు బాగుపడతారా దానివలన? అక్రమార్జన వలన పిల్లలు బాగుపడిన సందర్భాలు ఎక్కడా ఉండో. నీతిమంతుని పిల్లల గురించి వాగ్దానం. నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ చూసి ఉండలేదు అన్నాడు. ఒకసారి చరిత్రలో చూడండి, గొప్ప గొప్పోళ్ళు పిల్లలు యాక్సిడెంట్లు పోయారు. వాళ్ళు ఏం చిన్న చిన్న మారుతి వ్యాన్లు లాంటివి వేసుకుని వెళ్ళరాళ్ళు. బెస్ట్ సేఫెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్, అలాంటి వాటిల్లో వెళ్ళి పోయిన లేరా? అక్రమార్జనతో పిల్లలను బాగు చేయలేము, అక్రమార్జనతో వెనకాల ఉన్న వాళ్ళు ఉద్ధరించలేము. ఎవరు కష్టపడినా, తండ్రి కష్టపడినా, తల్లి కష్టపడినా ఎవరి కోసం? పిల్లల కోసమే. వాళ్ళు బాగుండాలా, వాళ్ళు ఆనందంగా ఉండాలా. ఎప్పుడు ఆనందంగా ఉంటారు? ఎప్పుడు సంతోషంగా ఉంటారు? కష్టంతో కూడింది కొంచెమైనా, నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే ఇది ఎక్కువ అన్నాడు. కష్టపడు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, ధర్మంగా, ఇది నీకు మేలు. దీనివల్ల నీకు ప్రయోజనం, దీనివల్ల నీకు ఆనందం, దీనివల్ల నీకు సుఖం. నీ కష్టార్జితంలో నుండి కొంత దేవునికి, అది నీకు ఎంతో తృప్తి. నీ కష్టార్జితంలో నుండి ఎవరికైనా పేదవాడికి భోజనం పెట్టు, నీకు ఎంతో తృప్తినిస్తుంది. నీ కష్టార్జితంలో నుండి ఎవరికైనా ఒక చీరో, పేదోళ్ళకి ఎవరికైనా ఒక జత బట్టలు పెట్టు, నీకు ఎంత తృప్తినిస్తుంది. నీ కష్టార్జితంలో నుండి ఎవడైనా రోగిగా ఉన్నప్పుడు అతన్ని కాస్త పరామర్శించు, నీకు ఎంత తృప్తినిస్తుందో. కాబట్టి దేవుడు చెప్పే కోణం ఇది. నీ మనస్సాక్షి శుద్ధిగా ఉండాలి, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుడు చూసేది హృదయాన్ని, మనసుని, అంతరంగాన్ని. దాన్ని పవిత్రంగా చేసుకో, పరిశుద్ధంగా చేసుకో, యథార్థంగా జీవితాన్ని కొనసాగించు. కాబట్టి ఆయన కన్నులకు మరుగైన ఏదీ లేదు. దాన్ని గ్రహిస్తేనే భయభక్తులతో కూడిన జీవితాన్ని జీవించడం సాధ్యమవుతుంది. లేకపోతే అలాంటి జీవితం మనకు సాధ్యం కాదు. దానివల్ల ప్రయాస వృధా అవుతుంది, నష్టపోతాం. పిల్ల తరాన అది దీవెనకరం కాదు, అది నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని మీలో ప్రతి వారికి తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.